పనిచేసిన వాళ్ళందరూ మన కుటుంబ సభ్యులు, మనమందరం ఒక కుటుంబం అనేది ఒక ఇది ఉండేది. సమైక్య భావన ఉండేది. మీరన్నారు కదండీ ఇప్పుడు సినిమా అంటే ఒక వ్యాపారం అయిపోయిందని. అవును. సో, అవన్నీ తగ్గిపోయాయని అనుకోవచ్చు కదా సార్? అంటే అంతకుముందు ఏంటంటే మనకి రెగ్యులర్‌గా ఆల్‌మోస్ట్ ఫుల్ షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్‌లో సినిమా చేసినా 3 షెడ్యూల్, 4 షెడ్యూల్ చేసినా యూనిట్ అంతా ఆళ్ళే ఉండేవారు. ఇవాళ యూనిట్ అంతా మారిపోతుంది. అసిస్టెంట్ డైరెక్టర్లు తప్ప మిగిలిన వాళ్ళు ఎవళ్ళు పర్మనెంట్‌గా సినిమాలో ఉంటారని లేదు. అది కాకుండా అప్పట్లో మనకేంటంటే ఈ కార్వాన్ సిస్టమ్ ఉండేది కదా! అందుకని అందరం ఒకే చోట కూర్చునేవాం ఆర్టిస్టులతో సహా. ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరికాళ్ళు కనపడతల్లా. సినిమాలో పనిచేస్తున్నారనే గానీ సెట్‌లో ఎవరు కనపడరు. ఎవడి కార్వాన్‌లో వాళ్ళు కూర్చుంటున్నారు. సో, డెఫినెట్‌గా మనకి ఒక సంబంధాలు తగ్గిపోయినాయి. ఈవెన్ సీన్‌లో కూడా మనం చేస్తామంటే మిగిలినోళ్ళు ఉండరు. అంతకుముందు ఏంటంటే అవతల వాళ్ళు ఏం ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నారు, మనం ఏం ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నామో చూస్తున్న పరిస్థితులుండి. ఇప్పుడు అసలు ఎవరికి సంబంధం లేదు. ఎవళ్ళో షాట్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. డబ్బింగ్ కాంబినేషన్‌లో చెప్పేవాళ్ళం. ఇప్పుడు కాంబినేషన్ లేదు. ఎవరి డబ్బింగ్ వాళ్ళు చెప్తున్నారు. పాటలు మొత్తం ఆర్కెస్ట్రాతో కలిపి పాడేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఎవళ్ళు ఆర్కెస్ట్రా కూడా అప్పుడు ముక్క, అప్పుడు ఒక తుంపు నెల రోజులు చేస్తున్నారు. ముందు గంటలో జరిగేది ఇప్పుడు 2-3 నెలలకి రికార్డింగ్ జరుగుతుంది. ఆ తర్వాత పాడేవాళ్ళు ఎవళ్ళు సంబంధం లేకుండా పాడుతున్నారు. ఎవళ్ళ మొక్కళ్ళు పాడుకుని వెళ్ళిపోతున్నారు. సో ముక్కలుగా పాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా అద్భుతమైన సింగర్ అవచ్చు, ముక్కలుగా కలిపేసి. సో అట్లా టెక్నాలజీ వచ్చేసింది. సో ఆ మార్పుతో ఏమైందంటే కనెక్టెడ్ టు ద పీపుల్ అనేది లేకుండా పోయింది. సంబంధం ఇప్పుడు సినిమా చూస్తే మనం చూసి ఏడుస్తూ ఉండేవాళ్ళం, నవ్వుతూ ఉండేవాళ్ళం. న్యాచురల్ గా ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. నవ్వు రావట్లేదు, ఏడుపు రావట్లేదు ఇప్పుడు సినిమాల్లో. సో వసుదైక కుటుంబం అనే భావన అయితే పోయింది. సార్ ఇప్పుడు అందుకే చాలా మంది ఫిల్మ్ మేకర్లు పాత వాళ్ళందరూ సినిమాలు చేయకుండా దూరం అయిపోవడం, అంటే ఈ వాతావరణానికి సెట్ అవ్వకపోవడం,